సుశీల సుగుణమ్మ రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇదేంటి వీళ్ళిద్దరూ ఇంత సీక్రెట్గా ఇక్కడ మాట్లాడుకోవడం ఏంటి, అసలు వీళ్ళిద్దరికీ ఏంటి సంబంధం అని అనుకుంటూ ఉండగానే, ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి, నేను ఇక్కడ ఉన్నానా పోయానని చూడడానికి వచ్చావా ఏంటి అని చెప్పనేసరికి, అది కాదమ్మా కళ్యాణి, నీకు ఏదో జరిగిందని ఎవరో చెప్తే టెన్షన్ పడి వచ్చేసాను అని చెప్పనేసరికి, అయినా నీ ఫోన్ ఎందుకు పనిచేయట్లేదు, విద్య ఫోన్ కూడా పనిచేయట్లేదు అనగానే, విద్య ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయమని చెప్పానులే, అయినా ఇప్పుడు ఎందుకు ఇదంతా అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగా అదంతా కూడా మీనా వింటుంది. అప్పుడే సత్యం అయితే మెట్ల దిగి రావడంతో, ఇంకా ఏంటమ్మా మీనా ఇక్కడ ఉన్నావు అని చెప్పాను. కానీ ఏమీ లేదు మామయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి అని చెప్పి మీనా అయితే మళ్ళీ గుమ్మం దగ్గరికి వచ్చేస్తుంది. ఇదేంటిది, మీనా ఎందుకు ఇంత కంగారు పడుతుంది, నేను ఏదో వినకూడదు వింటానేమో అన్న భయంతో అని ఇంకా కిచెన్ బ్యాక్ డోర్ నుంచి, హాల్లోంచి బ్యాక్ డోర్ నుంచి అటుపక్కకి వెళ్ళి నిలబడతాడు. నిలబడేసరికి ఎందుకు వచ్చావమ్మా ఇక్కడికి అని చెప్పాను. కానీ చెప్పాను కదమ్మా ఎవరో ఫోన్ చేసి బెదిరించారని అనగానే, ఇక్కడ నీ కూతురు బాగానే ఉంది, నువ్వెక్కడికి వచ్చి నువ్వేమీ నా గురించి బయట పెట్టక్కర్లేదు, ఆ చింటుగాడు ఏమన్నా బయట పెట్టాడంటే మొత్తం విషయం అంతా బయటకు వస్తుంది, నేను నీ కూతురునని వాడు నా కొడుకన్న విషయం బయటకు వచ్చిందే అనుకో, ఇంకేమైనా ఉందా, అంతా అబద్ధమైపోతుంది, అప్పుడు నేను చెప్పిన మలేషియా స్టోరీ మొత్తం కూడా అబద్ధమని అనుకుంటుంది మా అత్తగారు, ఇప్పటికే ఎంత ప్రేమగా చూసుకుంటుంది కదా, ఇప్పుడు నా మీద ఉన్న ప్రేమ అంతా పోతుంది, దయచేసి ఇక్కడికి రాకమ్మా అని చెప్పనేసరికి, తెల్లారగానే వెళ్ళిపోతానులే అమ్మా అని చెప్పనేసరికి, సరే సరే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. సత్యం ఇదంతా వింటాడు. అయితే మీనా ఈ విషయం నాకు తెలియకూడదన్న ఉద్దేశంతో నన్ను వెళ్ళిపోమంది అనుకుంటా, రేపొద్దుట నిలదీయాలి, ప్రతి క్షణం ప్రభావతి రోహిణి నడ్డు పెట్టుకునే కదా మీనాని ఓ తెగ తిడుతూ ఉంటుంది, చెప్తాను రేపొద్దుట అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే టిఫిన్ చేసిన తర్వాత సుగుణమ్మ బయలుదేరబోతూ ఉండగా, ఏంటమ్మా నువ్వు ఒక్కదానివే వెళ్తావా, నీ కూతుర్ని తీసుకెళ్ళవా ఏంటి అంటూ సత్యం అడుగుతాడు. ఏంటి నా కూతురు ఏంటి అని చెప్పాను. కానీ అదేంటి ఆ అమ్మాయి కూతురు అంటున్నారు, ఎవరిని అని చెప్పాను. కానీ ఇంకెవరు ఉంది కదా రోహిణి అని చెప్పనేసరికి, రోహిణి తన కూతురు ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ఏంటి అని చెప్పాను. కానీ అవును మామయ్య గారు, మీరేంటి అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏమన్నా తల్లి కూతురులా ఏంటి, నన్ను చూడడానికి వచ్చిందా అమ్మ అని చెప్పనేసరికి, ఎందుకు మీనా ఇంకా కవర్ చేయాలని చూస్తావు, రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నదంతా నేను విన్నాను, నేను వినకూడదనే కదా నువ్వు ఇదంతా నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పావు, కానీ నువ్వేదో దాస్తున్నావని నాకు అనిపించింది, అందుకే నేను విన్నాను, నువ్వు నిజం బయట పెడతావా లేక నన్నే నిజం బయట పెట్టమంటావా అని చెప్పనేసరికి, వద్దు మావయ్య నేనే పెడతాను అని చెప్పి ఇంకా నేనే చెప్తాను మావయ్య అంటూ ఇంకా మీనా అయితే మొత్తం జరిగిన విషయం అంతా చెప్పేసరికి, అబద్ధం ఇదంతా అబద్ధం అని చెప్పాను. కానీ ఏంటమ్మా అబద్ధం, మీనా ఇంకా తప్పు చేసింది అంటావా, మీనా నీ మీద ఎలాంటి నింద వేస్తుంది అంటావా ఏంటి, రాత్రి మీనాతో పాటు నేను కూడా విన్నాను, నువ్వు మీ అమ్మ మాట్లాడుకున్నది, ప్రభావతిని పిచ్చిదాన్ని చేసి బాగానే వాడుకుంటున్నావు కదా, ఏంటి ప్రభా ఇంకా పిచ్చిదానిలా సైలెంట్గా ఉన్నావేంటి, వచ్చింది కూతురు కోసమే వచ్చింది ఆవిడ, కూతురును ఆవిడ గారు కొడుకును, ఈవిడ గారికి ఆల్రెడీ 9 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది, నువ్వు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నావు కదా మలేషియా అని, అదంతా అబద్ధం, తన ఫ్రెండే మలేషియాలో ఉండే వాళ్ళ నాన్న నెంబరు చేస్తుంది, అందుకే తనకు ఆల్రెడీ ఫోన్ చేసి పండగ 2 రోజులు నెంబర్ స్విచ్ ఆఫ్ చేయమని చెప్పడంతో వాళ్ళ అమ్మ కంగారు పడి ఇక్కడికి వచ్చింది, అది విషయం, నువ్వు అనుకున్నట్టు వాళ్ళ నాన్న మలేషియాలోనూ లేడు, ఏమీ లేదు, అంతా అబద్ధం. మరొక విషయం చెప్పనా, ఈ రోహిణి పార్లర్ కూడా అమ్మేసింది, ఆ డబ్బులే నీకు తీసుకొచ్చి ఇచ్చింది, ఈ విషయాలన్నీ రాత్రి తల్లి కూతుర్లు ఇద్దరూ మాట్లాడుకున్నారు, మీనా ఇవన్నీ వింది, కానీ పాపం మీనా చెప్పాలని అనుకోలేదు, నేను విన్నాను కాబట్టి ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి, లేదంటే మీనా చెప్పేదే కాదు అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి ఏంటిదంతా, ఇంకా అబద్ధం చెప్పాలని ప్రయత్నిస్తున్నావా ఏంటి, నీకు ఆల్రెడీ ముందే పెళ్ళి జరిగిందా లేదా అని చెప్పనేసరికి, జరిగింది అత్తయ్య అని చెప్పాను. కానీ అంటే ఈ పిల్లోడు నీ కొడుకేనా అని చెప్పాను. కానీ అవును అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి కాస్త షాక్ అయిపోతుంది. అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నదంతా అని చెప్పనేసరికి, అబద్ధమే అత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా మనోజ్ అయితే రోహిణి చెంప చెల్లు మనిపిస్తాడు.
ఏంటి మనోజ్ అని చెప్పాను కానీ నోరు మూసేయి. ఎన్ని అబద్ధాలు చెప్పావే, నువ్వు ఏం చెప్పినా నోరు మూసుకుని పడున్నది. మీ నాన్న మలేషియాలో ఉన్నాడు, ఈరోజు కాకపోతే రేపైనా నా లైఫ్ సెటిల్ అవుతుందన్న హోప్ తోటే. కానీ నువ్వు పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయాన్ని కూడా దాచిపెట్టి ఎంత మోసం చేసావే. నువ్వెంత మోసగత్తవని అస్సలు అనుకోలేదు, ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. మా అమ్మ నిన్ను ఎంతలా నమ్మిందే. శృతి వాళ్ళ ఇంటికి వస్తే మా అమ్మ నీ మీద చూపించే ప్రేమ ఎక్కడ తగ్గిపోద్దా అని నేను శృతి వాళ్ళని ఇంటికి తీసుకురావాలని మా అమ్మ చెప్పినా కానీ వద్దు అని చెప్పాను. ఎందుకు, నిన్ను ప్రేమగా చూస్తుంది కాబట్టి. కానీ నువ్వు ఎంత దుర్మార్గురాలవని అస్సలు అనుకోలేదు. నిన్ను చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పనేసరికి ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అంటుంది. ఎక్కడికి వెళ్ళమంటారు అత్తయ్య, ఇది నా అత్తవారి ఇల్లు అని చెప్పాను. కానీ నీకు ఇదొకటే అత్తవారి ఇల్లు ఏంటి? నీకు ఇంతకు ముందు కూడా పెళ్ళి జరిగింది కదా అని చెప్పాను. కానీ పెళ్ళి జరిగింది, నా భర్త చనిపోయాడు, ఇంకా మనోజ్ బ్రతికే ఉన్నాడు కదా. నేను ఇక్కడే ఉంటాను, నా అత్తవారి ఇల్లు ఇదే. నన్ను ఇక్కడి నుంచి ఎవరైనా ఇక్కడి నుంచి కదిలించాలి అని చూస్తే మాత్రం అస్సలు ఊరుకోనని చెప్పాను. కానీ ఏంటి ఊరుకోనని మాట్లాడుతున్నావు ఏంటి? నన్ను మోసం చేసి, నా కుటుంబాన్ని మోసం చేసి, నా కొడుకును మోసం చేసి ఇంట్లో కోడలుగా తిష్ట వేసింది సరిపోదా? మళ్ళీ ఊరుకోనను నన్ను బెదిరిస్తున్నావు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, ఒక్కసారి నేను చెప్పేది వినండి. నేను మీ అబ్బాయిని ప్రేమించాను కాబట్టి అనగానే, చిచి నోర్మి, నువ్వు నన్ను ప్రేమించడం ఏంటి? నువ్వెంత మోసం చేసావు. ప్రేమించావా? ప్రేమ కూడా ఉందా? ప్రేమించిన దానివైతే నాకు ఇన్ని అబద్ధాలు చెప్పవు, ఇంత మోసం చెయ్యు. మా అమ్మ నిన్ను ఎంతలా నమ్మింది, మోసం చేసింది, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.